తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ వైభవంగా జరిగింది. ఉత్సవాల మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 గంటల వరకు కొనసాగింది. వాహన సేవలో సీఎం చంద్రబాబు దంపతులు, ఈవో శ్యామరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ విష్ణు స్కూల్ ఆధ్వర్యంలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వారిచే భీమవరంలో నిర్వహించిన ఇస్రో అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి ముఖ్య అతిథిగా పాల్గొని స్పేస్ వాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ విద్య పట్ల శ్రద్ధ చూపుతూ ఉన్నత విలువలతో కూడిన జీవనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. దేశభక్తి అలవర్చుకొని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విష్ణు స్కూల్ ప్రిన్సిపల్ ఎల్ బిందు, ఇస్రో శాస్త్రవేత్తలు పి ఏడుకొండలు, క్యాంపస్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు, డీజీ ఎం రమేష్ రాజు, ప్రిన్సిపల్ ఐఆర్ కృష్ణరాజు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. నుంచి ఒక వారంకి ఇస్రో స్పేస్ ధావన్ సర్వీస్ సెంటర్ తర్వాత మన బీవీఆర్ కాలేజ్, విష్ణు కాలేజ్ పిల్లడు దగ్గర దిస్ స్పేస్ వీక్ జరుగుతున్నాయి ఈ రోజు నుంచి. సో దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. ఈ సైంటిఫిక్ అవేర్నెస్ గురించి, సైంటిఫిక్ ఇనిషియేటివ్ గురించి దిస్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ టు అవర్ చిల్డ్రన్ ఇన్ స్టడీయింగ్ ఇన్ భీమవరం అండ్ వెస్ట్ గోదావరి. ఈ రోజు ఇది ఫస్ట్ వాక్ తన్ జరుగుతున్నాయి. ఇక్కడ చాలా ఎగ్జిబిషన్స్, స్పేస్ వాక్స్, సైన్స్ గురించి, ఇస్రో ఏమేమి చేస్తున్నారు, స్పేస్ ధావన్ సెంటర్ ఏమేమి చేస్తున్నారు, ఇక్కడ చాలా రిగార్డింగ్ దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ ఇన్ దిస్ నెక్స్ట్ 1 week. I am also very proud to be part of associated with this program. I wish the college foundation and ISRO all the best for this program. విద్యా సంస్థల స్థాపనకు, పేద విద్యార్థులకు భోజనం, వసతుల కోసం ఎన్నో దాన ధర్మాలు చేసిన మహామనిషి పిఠాపురం మహారాజా అని, ఆయన ఆశయాల అనుసరణకు అందరం కట్టుబడి ఉందామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్సీ ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, విద్యా సంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా వెంకట సూర్యరావు బహదూర్ 139వ జయంతి ఉత్సవాన్ని పిఠాపురం మహారాజా ఫౌండేషన్, ఆదిత్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మహారాజా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాజా గారు అప్పటి బ్రిటిష్ కలెక్టర్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కలెక్టర్ గారు స్థాపించిన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు. ఇప్పుడు ఆ కలెక్టర్ గారు కూడా స్కూల్కి 25 రూపాయలు నెలకి సహాయం చేసేవారు. అప్పుడు రాజా గారు చదువుకున్న స్కూల్ కదా అని చెప్పి నెలకి 100 రూపాయలు ఆయన సహాయం చేసేవారు. మరి అదేవిధంగా పిఆర్ కాలేజీ పెట్టడానికి కూడా కారణం, మరి అటువంటి కాలేజీ పెట్టి ఈవేళ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా పిల్లలందరూ అక్కడ చదువుకునే విధంగా మరి ఒక 36 ఎకరాల స్థలం, అంటే ఒక్క చోట కాదు, ఇక్కడ నుంచి కాకినాడలో ఎక్కడ చూసినా రాజాగారి స్థలాలే. అలాగే రంగరాయ మెడికల్ కాలేజీకి కూడా మరి రాజాగారి స్థలమే. అలాగే మొట్టమొదటిసారిగా 1884లో పిఠాపురంలో హై స్కూల్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు పిఠాపురంలో చేశారు. ఇప్పుడు సూర్యరాయ గ్రంథాలయం ఒకటి, ఇవన్నీ కూడా అంటే చెప్పుకోవడానికి సమయం కూడా సరిపోదు. మరి వారి వారసుడు రామరత్నాకరరావు గారు ఇక్కడ పిఠాపురానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో పిల్లలు చదువుకోవడానికి పిఠాపురం వచ్చినప్పుడు వారికి భోజన వసతి ఉండాలని చెప్పి 500 ఎకరాలు ల్యాండ్ మన తొండింగ మండలంలో ఇవ్వడం జరిగింది. శ్రీ సంస్థానం సత్రానికి ఇచ్చి దాని మీద వచ్చిన ఆదాయం ఇక్కడ చదువుకునే పిల్లలకి భోజన వసతులు పెట్టాలని ఆయన విల్ రాశారు. రాజా గారు దానం చేయడంలో కానీ, సాంస్కృతిక కార్యకలాపాల్లో కానీ, అదేవిధంగా రాజా గారి శ్రీమతి చిన్నమామ గారు ఘోషా స్కూల్ అని ఒక స్కూల్ పెట్టారు. అంటే పూర్వం ఎవరన్నా ఇంట్లోంచి వెళ్తుంటే లేడీస్ కొంచెం ముసుగేసుకుని ఎవరికి కనపడకుండా వెళ్ళేవారు. వాళ్ళకు కూడా చదువు రావాలని చెప్పి పిఠాపురంలో ఘోషా స్కూల్ స్టార్ట్ చేశారు. ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు రావటానికి, ఈ యొక్క ఆంధ్రదేశానికి భాష సాహిత్యానికి అభివృద్ధి పరచడానికి కారణభూతులైనటువంటి మహారాజా వారు, మీ అందరికీ తెలుసు, కాకినాడలో పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ఒక అద్భుతమైన కళాశాలగా రూపుదిద్దుకుని ఇన్ని వందల వేల మంది మేధావులను తయారు చేసినటువంటి పిఆర్ కళాశాలకి 36 ఎకరాల భూమి ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పిఠాపురం మహారాజా వారు. అంతేకాదు ఆయన సాంస్కృతిక కార్యక్రమాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించి సాహిత్యాన్ని అభివృద్ధి చేసి సాహిత్యపరంగా పిఠాపురానికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పిఠాపురం రాజా. ప్రముఖ సూఫీ ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతూ కడప పెద్ద దర్గాగా పిలువబడే అమీన్ పీర్ దర్గాలో జరిగే ప్రధాన ఉర్సు ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాలా తన వంతుగా తోడ్పాటు అందించగలదని జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. కడప పెద్ద దర్గాలో ప్రధాన ఉర్సు ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని దర్గా ఆవరణలో ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకుముందు కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు దర్గా గృహలను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. చాలా మత ప్రమేయం లేకుండా మానవత్వమే ప్రబోధంగా అందరినీ కలుపుకొని ఒక ప్రేమ, కరుణ ఇవేవైతే ఉన్నాయో వీటిని పంచే ఒక సిద్ధాంతం అన్నమాట ఈ చిస్తే అనేది. సో అక్కడి నుంచి మనకి బీజాపూర్ రావడం, అక్కడి నుంచి ఒక 1649 కూడా చెప్పారు, అది చదువుతుండేటప్పుడు విన్నాము. సో అక్కడి నుంచి ఆరిఫుల్ హుసేన్ 7వ పీఠాలు. సో ఆరిఫుల్ హుసేన్ గారికి మనం రేపు చేయబోతున్నాం మురుసు. సో ఇవన్నీ ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన ఒక గురువు, ఆ గురువు ద్వారా మన సందేశాలు కావచ్చు, లేదా మన ఆలోచనలు కావచ్చు, అవన్నీ కూడా తీసుకువెళ్ళాలన్న సంప్రదాయం ఈ చిస్తీ సిల్సిలాలో ఉంటుంది. అందుకే గురువుకి చాలా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అది హిందూ మతంలో కూడా మీరు చూడండి, మాతృదేవోభవ అంటాం, పితృదేవోభవ అంటాం, ఆచార్య దేవోభవ అంటాం. అంటే ఎవరైతే గురువు మీద మనం ఒక భక్తి శ్రద్ధలతో మనం గురి కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుస్తుంది, మనం అనుకున్నది మనం నేర్చుకోగలుగుతామని చెప్పే సాంప్రదాయం మన దీంట్లో ఉంది. అదే సాంప్రదాయంతో సూఫీజంలో ఒక మిస్టిక్ అనమాట. అంటే డైరెక్ట్గా భగవంతుడితో ఐక్యమవటానికి, భగవంతుడితో మాట్లాడటానికి మనకున్న ప్రపంచ సుఖాలన్నింటినీ కూడా త్యాగం చేస్తూ ఒక సింపుల్ ఒక సరళీకృతమైన జీవిత విధానాన్ని, ఒక నిరాడంబరమైన జీవిత విధానం ప్రబోధించేది సూఫీజం. అందులోనూ ఇందాక నేను చెప్పినట్టుగా మానవత్వం ప్రబోధించేదే ఈ చిస్తీలు అనమాట. సంప్రదాయం అనగానే నాకు చాలా ఆనందం కలిగింది. సో దీని గురించి నేను చదివాను, కానీ దానిని అసలు ఎందుకు కడప దాకా ఇంత ఫేమస్ అయిందంటే దాని ప్రధానమైన కారణం ఏంటంటే ఆ సూఫీలో ఈ ఆటల్లో అన్నది ఫాలో అవ్వడమే ప్రధానమైన కారణం. సో ఇది ఒక రకంగా ఏంటంటే మనం యావత్ భారతదేశానికి
ఒక తలమానికమైన ఒక దర్గా ఇది. అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న ఆలోచనలు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా సమ్మేళనం చేసి ఒక ఏకతాటిగా తగ్గించేటట్టు ఖచ్చితంగా ఈ దర్గా ఆల్రెడీ చేస్తుంది. ఇక భవిష్యత్తులో మన అందరి సహకారంతో కూడా ఇటువంటి గుడిసు కావచ్చు, రేపు వచ్చే భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద పండుగలు కావచ్చు, అవన్నీ కూడా మనందరం కూడా చక్కగా చేసి ఈ దర్గాకి ఇంకా మరింత పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి ఇంకా ఎక్కువ మంది మతాలతో సంబంధం లేకుండా అందరూ ఇక్కడ దర్శించి ఆ మానవత్వాన్ని అందరికీ కూడా ప్రబోధించే విధంగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శ్రీవారి లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్న హోంమంత్రి అనిత. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా భీమవరం పట్నం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజుబాబు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందన్న వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ. ఉత్సవాల్లో మొదటి రోజు రాత్రి పెద్ద శేషవాహనంపై విహరించిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.